హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మ్యాట్రిసెస్లోని ఎక్సైజ్ 3.Cలోని సెక్షన్ 1లోని 10 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. త్వరగానే వీడియోస్ అనేది కంప్లీట్ చేస్తాను, ఖచ్చితంగా గ్యాప్ అయితే ఇవ్వను. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్ అలాగే చాప్టర్ వైజ్ ఇంట్రడక్షన్ క్లాసెస్ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పూర్తి ఇంట్రడక్షన్తో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే జేఈ ఎంసెట్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగనే మీరు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ మోడల్ పేపర్స్ కానీ అలాగనే మీకు ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీలైతే మీకు పంపించడం జరుగుతుంది, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 3.Cలోని సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఇక్కడ మనకి 3 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోజ్, తర్వాత వచ్చేసి సిమెట్రిక్ మ్యాట్రిక్స్, తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మరి ఈ మూడిటికి సంబంధించి మనము ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఈ 4 వచ్చేసి ట్రాన్స్పోజ్ గురించి, మరి ట్రాన్స్పోజ్ ఇక్కడ గురించి క్వశ్చన్స్ ఈ 4. అసలు ఏంటిది ట్రాన్స్పోజ్ అంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్లో మాట్లాడినాం. ఏంటివి? రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి కదా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్లో రాయాలి. అంటే ఏంది? ఇది ఏంది మనకి కాలం. ఇప్పుడు దాన్ని ఏం రాయాలి? రోగా రాయాలి. ఇక్కడ చూడండి, రోస్ని కాలమ్స్కి రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి. ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఏఐజే అయింది అనుకో, అది ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? రో అనేది కాలంకి వెళ్తుంది, కాలం ఏమో రోగా వెళ్తుంది. ఓకే, మరి ఇప్పుడు లెట్ సొల్యూషన్ చూడండి, లెట్ ఏ ఈక్వల్ టు 5 1/2 అలాగనే -1. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ట్రాన్స్పోజ్. ఇలా ఏ డాష్ అన్న అనొచ్చు, లేదా ఏ టీ అన్న అనొచ్చు. ఓకే, ట్రాన్స్పోజ్ అని. ఓకే, అందుకే ఇక్కడ చూడండి, ఏ డాష్గా రాయొచ్చు లేదా ఏ టీ. మనం ఏ డాష్ అని మాట్లాడదాం. ఏ డాష్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఇది రో కాలంలో ఉంది, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రోగా రాయాలి. అంటే 5 1/2 -1 అంతే, ఇంక అయిపోయింది. దాన్ని ఏం రాయాలి? రివర్స్లో రాయాలి అని అర్థం చేసుకోండి. ఇంకంతే సింపుల్గా చెప్పాలంటే, రోని కాలమ్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ సేమ్ అలాగనే అయిపోయింది, అంతే. ఇంకా ఇది కాలమ్గా ఉంది, ఇప్పుడు రోగా రాసేసాం, అంతే. ఫైండ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ ఈ క్వశ్చన్ లెక్కనే చేయాలి. సొల్యూషన్, లెట్ ఏ ఈక్వల్ టు 1 2 -1 3. ఓకే, ఇప్పుడు చూడండి, మరి మనం ఏం చేయాలి? దీన్ని ట్రాన్స్పోజ్గా రాసుకోవాలి కదా. అంటే ఏ డాష్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఏంది? రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి. అంటే 1 1 2 -1 3 అంతే, ఇంక అయిపోయింది ఆన్సర్, అంతే. ఇది 1 మార్క్ రానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ అనమాట. మనకి ఈ లెసన్ నుంచి 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ మొత్తం 7 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏం లేదు, ఈ కాలమ్స్ని రోస్గా రాయాలి, ఈ రోస్ని కాలమ్స్గా రాయాలి, అంతే. ఓకే, ఫైండ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి సొల్యూషన్, ఇది మన క్వశ్చన్. లెట్ ఏ ఈక్వల్ టు, ఏమి ఇవ్వడం జరిగింది మనకి? ఏ -1 √3 to 5 5 3 అలాగనే 6 6 -1. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఏ డాష్గా రాయాలి కదా. అంటే ఇప్పుడు చూడండి, మనం ఈ రోస్ని ఏమని రాయాలి? కాలమ్స్గా రాయాలి. అంటే -1 5 2 అలాగనే √3 అలాగనే 5 6 అలాగనే ఈ రోని కాలమ్గా రాయండి 2 3 -1. చూడండి, అయిపోయింది ఆన్సర్. ఇంక అంతే, ఏం లేదు, రోస్ని కాలమ్స్ని రోస్గా రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ఏ డాష్ ఈక్వల్ టు -2 1 3 2 అండ్ బి ఈక్వల్ టు -1 1 0 2, దెన్ ఫైండ్ ఏ ప్లస్ 2b ట్రాన్స్పోజ్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఏ ఇన్వర్స్ ఇవ్వడం జరిగింది, బి వాల్యూస్ బి మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్ చేసిన తర్వాత ఏ ప్లస్ 2b చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, అంటే ఏంది? రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. ఎప్పుడు ఫైనల్ ఆన్సర్ని, ఏ ఫైనల్ ఆన్సర్? ఏ ప్లస్ 2b ఆన్సర్ని. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏ కావాలి, బి కావాలి. బి వచ్చేసింది, 2 అంటే స్కేలర్ మల్టిప్లికేషన్తో 2తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, మరి ఏ కావాలి కదా. ఏ కావాలంటే ఇబ్బంది, అందుకే ఇక్కడ చూడండి
ఏ ఇన్వర్స్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకు ఒక కండిషన్ ఉంది, మనకి ఏ ఇన్వర్స్కి అదే ఇన్వర్స్ చేస్తే ఏగా మారుతుంది. అంటే దీనికి ఇన్వర్స్ చేసేవనుకో ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది, ట్రాన్స్పోజ్ కాకుండా. అదే దీని కండిషన్. అంటే ఇన్వర్స్ కాదు, డాష్ ఏ డాష్కి మళ్ళీ నువ్వు ట్రాన్స్పోజ్ గానే ఉపయోగిస్తే మళ్ళీ నీకు తిరిగి ఒరిజినల్ సెట్ ఏ అనేది రావడం జరుగుతుంది. సొల్యూషన్ అని రాసాం కదా, ఏ డాష్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి -2 1 3 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ డాష్కి డాష్ ఉపయోగించాలి, అప్పుడు ఏమొస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఓకే, అంటే వీటి రోస్ని కాలమ్స్గా రాయండి అంతే. -2 1 అలాగే 3 2 ఇది మనకి ఏ వాల్యూ ఇప్పుడు వచ్చింది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంది, మనకి ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్, ఇది ట్రాన్స్పోజ్ చెయ్యని మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ కండిషన్ ఏంది మనకి, ఏ ప్లస్ 2b. ఓకే, ఇన్వర్స్ కదా. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ చూడండి ఏ వాల్యూస్ రాద్దాం. ఏ వాల్యూస్ ఏముంటాయి, -2 3 1 2 అలాగనే ప్లస్ 2b 2 ఇంటూ బి వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, -1 1 0 2. రైట్. ఓకే, ఇక్కడ ఇదేంది మనకి డాష్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఫైనల్ ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు మనము ట్రాన్స్పోజ్ చేయాలి. -2 3 1 2. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 1 జా 2 అంటే -2, 2 1 జా 2, 2 0 జా 0, 2 2 జా 4. ఇప్పుడు ఇవి కలపండి, కలిపితే ఏమొస్తుంది చూడండి, -2 ప్లస్ అంటే 0. ఓకే, అంటే -2 ప్లస్ 2 -2 ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు ఈ రెండు కలపండి, -2 ప్లస్ -2 అంటే ఎంత వస్తుంది, -4 అనేది రావడం జరుగుతుంది. చూడండి, -2 ప్లస్ -2 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2 అంటే -4 అనమాట. ఓకే, క్లియర్. -4 1 ప్లస్ 0 1 3 ప్లస్ 2 5 2 ప్లస్ 4 6. అని ఇది చూడండి మనకి ఏంది ఇక్కడ ట్రాన్స్పోజ్ ఉంది. అంటే మనం దీన్ని ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, మనకు వచ్చింది ఇక్కడ డాష్ అక్కర్లేదు, మనకు వచ్చింది a ప్లస్ 2b వాల్యూ కదా, మనకు వచ్చింది a ప్లస్ 2b మ్యాట్రిక్స్ వచ్చింది. కానీ అక్కడ a ప్లస్ 2b ట్రాన్స్పోజ్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనము దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ చూడండి ట్రాన్స్పోజ్ చేయాలి. a ప్లస్ 2b ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి, ఫైనల్ ఆన్సర్ని మనం. ఓకే, అంటే -4 5 అలాగనే 1 6 అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చేమో మీకు, చాలా ఈజీ. ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఇవ్వడం జరిగింది మనకి, కానీ మనకు కావాల్సిందేమో ఇక్కడ ఏ వాల్యూ. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్కి మనం మళ్ళీ ట్రాన్స్పోజ్ ఉపయోగించినాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏ వాల్యూ రావడం జరుగుతుంది. ఆ ఏ వాల్యూ ఇక్కడ రాసాం, ప్లస్ 2b వాల్యూ రాసేసాం. అలాగే మొత్తం ఆన్సర్ని మనం ఏం చేసిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ ఉపయోగించాం. వాళ్ళు అది కనుక్కోమనింది మనకి. ఓకే, క్లియర్, కనుక్కున్నాం అంతే స్టూడెంట్స్. నో డౌన్. ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిక్యూర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి ఉంటుంది. ఓకే, నో డౌన్. మనకి ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1 మార్క్ కన్నా రావచ్చు, 2 మార్క్స్ కన్నా రావచ్చు ఈ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. షో దట్ ద మ్యాట్రిక్స్ 1 -1 5 -1 2 1 5 1 3 సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏందో అర్థం అవ్వాలి. ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఈ ఏ మ్యాట్రిక్స్ ఇది ఒరిజినల్ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోజ్ చేయాలి. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏనే వచ్చింది అనుకో, నీకు ఆ వాల్యూ సేమ్, అప్పుడే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. బాగా వినండి, ఇంకోసారి చెప్తున్నాను. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఏ వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇందాక మనం ట్రాన్స్పోజ్ చేస్తాం అంటే ఏంది, ఈ రోస్ని కాలమ్స్ని రోగా రాసుకున్నాం. అలా రాసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏ లక్కనే అంటే ఏ మ్యాట్రిక్స్ లక్కనే కనపడింది అనుకో, అదే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. చూద్దాం ఇప్పుడు సొల్యూషన్. గివెన్ ద ఏ ఈక్వల్ టు 1 -1 5 అలాగే -1 2 1 5 1 3. రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ ఉపయోగించాలి. అంటే ఏ డాష్ ఈక్వల్ టు అంటే రోస్ని కాలమ్స్ని రోస్గా రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి రోస్ని కాలమ్స్గా రాస్తున్నాను. 1 -1 5 తర్వాత ఈ రోని కాలమ్గా రాస్తున్నాను. -1 2 1 ఈ రోని కాలమ్గా రాస్తున్నాను. 5 1 3. చూద్దాం ఇప్పుడు రెండు గమనియండి. ఇక్కడ ఇదేమో ఏ వాల్యూ, ఇదేమో మనము ఏం చేసినాం, ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా. 1 -1 5
మళ్ళీ -1 2 1 మళ్ళీ 5 1 3. అంటే చూడండి ఏ వాల్యూ మనం ట్రాన్స్పోజ్ చేసిన రెండు సేమ్ వాల్యూసే ఉండే, ఎక్కడ ఏం ఆర్డర్ మారకుండా ఏ రోజులో ఆ రోజులో ఆ ఎలిమెంట్స్ అనేవి ఉండయి. కాబట్టి ఇక్కడ చూడండి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సో సిన్స్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంతే, ఇంకా అయిపోయింది. అంటే నువ్వు బాగా చూడండి, గమనియండి, ఇక్కడ మీరు సేమ్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ నువ్వు ట్రాన్స్పోజ్ చేస్తే కూడా సేమ్గా కనపడింది అనుకో, అప్పుడే మనము అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అర్థమైంది. అందుకే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఏకి సమానంగా ఉండాలి. ఓకే, అందుకే ఇక్కడ చూడండి. ఓకే, క్లియర్. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట, అర్థమైంది కదా. ఓకే, 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సొల్యూషన్ షో దట్ ద మ్యాట్రిక్స్ 0 -1 1 1 0 -1 -1 1 0 ఈ సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ బాగా గమనండి, సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏ వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి. బాగా వినండి, ఏ వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి అంటే ఏ డాష్గా చేయాలి. అలాగని ఈ ఏ వాల్యూకి నెగిటివ్ అనేది అప్లై చేయాలి, అంటే మైనస్ అప్లై చేయాలి. ఈ రెండు గాను ఈక్వల్గాను వచ్చినాయి అంటే దీని వాల్యూ ఈక్వల్ వచ్చిందంటే అదే సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం, అర్థమైందా. అంటే ఏ డాష్ నెగిటివ్ ఏ సమానంగా రావాలి, అలా వచ్చింది అనుకో దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఏది నెగిటివ్ ఉపయోగించాలి అంటే ఆ ఎలిమెంట్స్కి మైనస్ అనేది అప్లై చేయాలి ప్రతి ఒక్క ఎలిమెంట్కి. అలా అప్లై చేసిన తర్వాత ఈ రెండు గాన సమానం వచ్చినాయి అనుకో, అంటే ఈ వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి అనుకో, అప్పుడు మనం దాన్ని సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి సొల్యూషన్ గివెన్ లెట్ 0 -1 1 అలాగనే 1 0 -1 -1 1 0. ఓకే, ఇంకో కండిషన్ కూడా చెప్పలేదు, డయాగ్నల్ 0 ఉండాలి. ఎందుకు డయాగ్నల్ 0 ఉండాలి. ఓకే, ఇక్కడ 0 ఉండి చూద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ అంటే ఏ డాష్ చేద్దాం, అంటే ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే ఈ కాలమ్స్ని రోస్గా రాసుకుందాం. ఇక్కడ ఇది రో కదా, కాలమ్స్గా రాసుకుందాం. ఓకే, రోస్ని కాలమ్స్ 0 1 -1 తర్వాత ఏంటిది -1 0 1 తర్వాత 1 -1 0. ఓకే, ఇది ఉపయోగించేసినాం. ఏది ఏ డాష్. ఇప్పుడు ఏ నెగిటివ్ చేద్దాం, అంటే ఏ నెగిటివ్ అంటే ఏంది, దీనికి నెగిటివ్ అనేది అప్లై చేయాలి. -0 -1 ఇక్కడ చూడండి మనం ఈ మైనస్ అప్లై చేస్తాం ప్రతిదానికి, ఇక్కడ మైనస్ అప్లై చేస్తుంటే దాని వాల్యూ కూడా -1 ఉంది. ఓకే, తర్వాత -1 ఇక్కడ కూడా రెండు మైనస్లు వస్తాయి, ఎందుకంటే అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మనం మైనస్ అప్లై చేస్తాం. -0 -1 -1 ఇక్కడ కూడా రెండు మైనస్లు వస్తున్నాయి, -1 -0. ఓకే, -a ఈక్వల్ టు -0 ఆన్సర్ 0 -1 ఆన్సర్ 1 -+ ప్లస్ 1 -+ 1 -0 0 -1 -1 ఓకే, అలాగనే ఉంటుంది. ఓకే, -+ ప్లస్ 1 -0 0. ఇప్పుడు ఈ రెండు గమనియండి, ఏంది ట్రాన్స్పోజ్ ఏని గమనియాలి, అలాగనే నెగిటివ్ ఏ గమనియండి. ఈ రెండు సేమ్ వచ్చినాయా, 0 1 -1 0 1 -1 -1 0 1 -1 0 1 1 -1 0 1 -1 0 అంటే సేమ్ వచ్చినాయి. అంటే దేర్ ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఏ, అంటే ఏ ట్రాన్స్పోజ్ అనేది నెగిటివ్ ఏకి సమానమైంది. అంటే సిన్స్ ఇక్కడ అంతే ఇంకేం లేదు, సిన్స్ ఏమంటారు, ఏ ఈజ్ ఏ సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దీన్ని సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సిన్స్ ఏ ఈజ్ ఏ సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంతే, ఆన్సర్ అయిపోయింది. ఓకే, క్లియర్. ఏంది సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, క్లియర్, అర్థమైందా. నువ్వు ఆ ఏని ట్రాన్స్ఫర్ చేయాలి, అలాగనే నెగిటివ్ అప్లై చేయాలి. నెగిటివ్ అంటే ఏం లేదు, దాని లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్కి మైనస్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కూడా నీకు రెండు సేమ్ వచ్చినాయి అనుకో, ఇగో దీని వాల్యూ సమానం అని వచ్చింది. కాబట్టి ఇలా సమానం రావాలి. అలాగనే డయాగ్నల్ 0 కూడా ఉన్నాయి, 0 కూడా ఉండాలి. అంటే అన్ని నాన్ డయాగ్నల్స్ ఏమన్నా ఉండాలి, మనకు సంబంధం లేదు, కానీ డయాగ్నల్స్ మాత్రం 0 ఉండాలి. ఓకే, వాటిని మనము సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, చేద్దాం. నోడు. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా అంతే. ఓకే, ఇక చూడండి. ఫర్ ద మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు 1 6 5 7 వెరిఫై దట్ ద A ప్లస్ A డాష్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్.
చూడండి ఇక్కడ మనకి ఇది ఈ వాల్యూ ఏంది ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ అనే వాల్యూ సిమెట్రికా కాదా అని చెప్తున్నారు. అసలు సిమెట్రిక్ అవ్వాలంటే రూల్ ఏంది మనకి, ఆ ఏ ప్లస్ ఏ డాష్ అనేది ట్రాన్స్పోజ్ చేయాలి. అలా ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళా ఏ ప్లస్ ఏ డాష్కి సమానం అయితే అప్పుడు మనం దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టం ఏముండదు. గివెన్ ఏ ఈక్వల్ టు ఏంది మనకి ఇవ్వడం జరిగింది 1 6 5 7 కదా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు దీనికి ఏ డాష్ అనుకున్నాం. ఓకే, ఏ డాష్ అంటే ఏంది ట్రాన్స్పోజ్ అనమాట. ఓకే, ఏ డాష్ అంటే ఏంది ట్రాన్స్పోజ్. ఇప్పుడు అంటే ఏంది రాయాలి, రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా రాయాలి. ఓకే, ఈ రోస్ ఉంటాయి కదా, మనం కాలమ్స్గా రాద్దాం 1 5 6 7 రైట్. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ వాళ్ళు ఏమంటున్నారు, ఏ ప్లస్ ఏ డాష్ వాల్యూ సిమెట్రికా కాదంటారు. అంటే ఏ ప్లస్ ఏ డాష్ అనేది వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకే, సమ్ చేద్దాం. ఏ ప్లస్ ఏ డాష్. ఓకే, సమ్ చేద్దాం. 1 6 5 7 ప్లస్ ఏ డాష్ ఏముంది మనకి 1 5 6 7. ఓకే, కలుపుదామా ఈ రెండు, మరి కలుపుదాం. 1 ప్లస్ 1 అవుతుంది, 5 ప్లస్ 6 11 అవుతుంది, 6 ప్లస్ 5 11 అవుతుంది, 7 ప్లస్ 7 14 అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు మనం ఈ వాల్యూ బాగా చూడండి, ఈ వాల్యూ ఇక్కడ దీనికి మనకి సిమెట్రికా మ్యాట్రిక్సా కాదా అని అడుగుతున్నారు. అంటే ఇదంతా ఇప్పుడు మనకి ఏ వాల్యూ. ఓకే, ఇదంతా ఇప్పుడు మనకి ఏ వాల్యూ. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా ఈ వాల్యూ వచ్చిందంటే అప్పుడు ఈ వాల్యూ మొత్తం మనకి ఏమవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్ అంటే ఇప్పుడు ఈ దానికి మనం ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ అనేది ఉపయోగించాలి. ఓకే, ఉపయోగించుదాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోజ్ అంటే మనకి రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి. అంటే 1 11 తర్వాత 11 14. చూడండి మీరు గమనియండి, మనం ఏ ప్లస్ ఏ డాష్ అలాగే ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్ చేసిన అంటే ట్రాన్స్పోజ్ చేసిన రెండు ఆన్సర్స్ ఈక్వల్ అయినాయి. అంటే దేర్ ఫోర్ ఏ ప్లస్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ డాష్ హోల్ డాష్. అంటే ఇక్కడ చూడండి ట్రాన్స్పోజ్ అవ్వాలంటే ఇదంతా ఏ వాల్యూ ఇప్పుడు మనకి ఇది ట్రాన్స్పోజ్ ఏ. అంటే ఏ వాల్యూ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ అవుతే మనకి ఏమవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. కాబట్టి ఏ ఈజ్ ఏ ప్లస్ ఏ డాష్ ఈజ్ ఏమవుతుంది మనకి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంతే, ఇంక అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ ఏ డాష్ అనేది ట్రాన్స్పోజ్కి సమానంగా వచ్చేసింది కదా. కాబట్టి అది అలా వస్తే మనకి సిమెట్రిక్ అవుతుంది. ఓకే, ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ 1 6 5 7 సేమ్ ఇలాగనే కానీ నెగిటివ్ అప్లై చేయాలి. వెరిఫై దట్ ఏ మైనస్ ఏ డాష్ ఈజ్ ఏ. ఇక్కడ చూడండి ఈ మొత్తం వాల్యూ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు అంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి, అంటే దీన్ని మొత్తం ట్రాన్స్పోజ్ చేయాలి, అలాగనే దీని మొత్తం వాల్యూకి నెగిటివ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేసినది నెగిటివ్ వాల్యూ అప్లై చేసిన తర్వాత వచ్చే వాల్యూ సేమ్ ఉంటే అప్పుడు మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, సొల్యూషన్ గివెన్ ద ఏ ఈక్వల్ టు 1 6 5 7 దీనికి ట్రాన్స్పోజ్ అనేది ఉపయోగిద్దాం. ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా రాయాలి. అంటే 1 6 5 7 రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ఏ మైనస్ ఏ డాష్. ఓకే, ఏ మైనస్ ఏ డాష్. ఓకే, ఏ వాల్యూస్ ఏమున్నాయి 1 6 5 7 తర్వాత మైనస్ ఏ డాష్ వాల్యూ ఏమొచ్చినాయి 1 5 6 7 రైట్. దీని మొత్తం వాల్యూ కనుక్కుందాం. ఓకే, మొత్తం వాల్యూ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 1 మైనస్ 1 0, 5 మైనస్ 6 -1 చూడండి, 5 మైనస్ 6 -1, 6 మైనస్ 5 1, 7 మైనస్ 7 0. ఓకే, ఇది ఏంటి మనకి ఏ మైనస్ ఏ డాష్. ఓకే, ఇది ఏ మైనస్ ఏ డాష్ అంటే మనకి ఏ వాల్యూ అక్కడ ఇప్పుడు అంటే ఇదంతా మనకి దీనికి కనుక్కోమంటున్నారు ఏంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా. అంటే ఇప్పుడు మనకి ఇదంతా ఏ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఏ వాల్యూకి ఏం చేయాలి, నెగిటివ్ అప్లై చేయాలి, ట్రాన్స్పోర్ట్ అప్లై చేయాలి. అప్పుడు ఆ రెండు కానీ సమానం వస్తే అప్పుడు మనకు అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఏ మైనస్ ఏ డాష్ హోల్ డాష్ అంటే ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. దానికి చూద్దాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంది, రోస్ని కాలమ్స్ రోస్గా రాసుకోవాలి.
రోస్ ఇగో చూడండి రోస్ని ఇగో ఈ కాలమ్స్ని రోస్గా రాస్తున్నాను 0 1 తర్వాత -1 0 ఓకే మళ్ళీ ఇగో ఇది చేసేసాను ఇప్పుడు ఈ వాల్యూ దేనికి సమానం ఇప్పుడు నెగిటివ్ ఏకి సమానం అవ్వాలి ఓకే ఏ అంటే మళ్ళీ దీన్ని తీసుకోకూడదు మీరు దీనికి వాళ్ళు కనుక్కోమంది ఏ వాల్యూ కాదు దీనికి కనుక్కోమంటున్నారు ఓకే ఇప్పుడు ఏ మైనస్ ఏ డాష్ పక్కన మైనస్ ఎందుకంటే నెగిటివ్ అప్లై చేయాలి కదా మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ కావాలి దీనికి వాళ్ళు కనుక్కోమంటుంది ట్రాన్స్పోజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా అని ఓకే దీని వాల్యూ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ చూడండి ఏ మైనస్ ఏ డాష్ వాల్యూ ఏమొచ్చినాయి 0 -1 1 0 కదా దానికి ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి నెగిటివ్ అప్లై చేయాలి నెగిటివ్ 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 ఓకే చూద్దాం ఇప్పుడు -0 0 మైనస్ మైనస్ ప్లస్ -1 అలాగనే ఉంటుంది -0 0 ఓకే ఇప్పుడు చూడండి ఇదేమో ఏ ట్రాన్స్పోజ్ ఓకే ఇదేమో -a కదా అంటే -a డాష్ ట్రాన్స్పోజ్ అలాగనే నెగిటివ్ ఏ మైనస్ ఏ డాష్ కదా ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేదో చెక్ చేద్దాం 0 0 1 1 -1 0 0 ఇక్కడ చూడండి మనకి ఏంది కండిషను ఈ రెండు కండిషన్స్ ప్రూవ్ అవుతున్నాయి అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది ఏ ట్రాన్స్పోజ్ అనేది -aకి సమానం అయ్యింది అలాగనే డయాగోనల్స్ అనేటివి 0 కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఏ మైనస్ ఏ డాష్ ఈజ్ ఏ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఓకే అయిపోయింది ఓకే స్టూడెంట్స్ అంతే ఇంకా ప్రాబ్లం మనకి దీనికి వాల్యూ కనుక్కోమంది ఏంది క్యూ సిమెట్రిక్ అలాగనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్టూడెంట్స్ సారీ ఇక్కడ 1 + 1 2 అవుతుంది నేను ఇంటూ చేశాను సారీ స్టూడెంట్స్ అయినా కానీ సమానం అవుతుంది ఇగో చూడండి ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయిపోయినాయి కదా ఓకే క్లియర్ స్టూడెంట్స్ నో డౌన్ ఓకే స్టూడెంట్స్ 9th క్వశ్చన్ ఇక్కడ చూడండి if a equal to cos alpha minus sin alpha cos alpha the verify that a dash a equal to i అంటే ఏంది యూనిట్ మ్యాట్రిక్స్ కదా అంటే డయాగ్నల్స్ మాత్రం 1 ఉంటాయి మిగతావన్నీ జీరోస్లో ఉంటాయి రైట్ అంటే ఇప్పుడు మనం ఈ కండిషను ఏ డాష్ ఇంటూ ఏగా చేయాలి అంటే ఏ ఇన్వర్స్ అనేది ఏ ట్రాన్స్పోజ్ అనేది కనుక్కొని ఏతో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి ఐగా ప్రూవ్ చేయాలి అక్కడ వెరిఫై అవునా కాదా అనేది ఓకే ఐ వచ్చింది అనుకో అంటే ఐ అంటే ఏంది 0 డయాగ్నల్స్ మాత్రం 1 రావాలి ఓకే సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది గివెన్ ద ఏ ఈక్వల్ టు మనకి ఏమి ఇవ్వడం జరిగింది ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అలాగనే కాస్ ఆల్ఫా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఏ డాష్ అనేది కనుక్కుందాం ఏంది ఏ డాష్ అంటే ఏంది ట్రాన్స్పోజ్ కదా చూడండి ట్రాన్స్పోజ్ అంటే ఏంది రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా ఓకే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా మళ్ళా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇప్పుడు ఏం చేయాలి ఆ రెండింటిని మనము మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఏ డాష్ ఇంటూ ఏ ఓకే ఏ డాష్ మనకి ఏం రావడం జరిగింది ఇంటూ చేస్తున్నాం ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఓకే అలాగనే ఏ కూడా రాయాలి ఆ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసి అప్పుడు ఐగా ప్రూవ్ చేయాలి వెరిఫై చేయాలి మనం ఓకే ఏ ఏముంది కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అలాగనే మైనస్ సైన్ ఆల్ఫా అలాగనే కాస్ ఆల్ఫా ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి మల్టిప్లికేషన్ రూల్ తెలుసు కదండి ఫస్ట్ రోతో ఈ రెండు కాలమ్స్ సెకండ్ రోతో ఈ రెండు కాలమ్స్ చూడండి ఇప్పుడు ఏ డాష్ ఇంటూ ఏ ఓకే చూద్దాం ఇప్పుడు ఈ రోతో ఈ రెండు కాస్ ఇంటూ కాస్ ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కదా తర్వాత దీన్ని ఇక్కడ ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా రైట్ ఇంటూ తర్వాత ఈ రోతో ఈ కాలం అయిపోయింది మళ్ళీ ఈ రోతో ఈ కాలం చూడండి ఈ రో ఫస్ట్ రోతో ఈ కాలం ఫస్ట్ రోతో మల్టిప్లికేషన్ చేసాం ఇప్పుడు ఈ ఫస్ట్ రోతోనే సెకండ్ కాలం కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మళ్ళీ ఇప్పుడు దీంతో ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఓకే రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ రోతో ఈ రెండు కాలమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాం ఇప్పుడు సెకండ్ రోతో ఈ రెండు కాలమ్స్ మల్టిప్లికేషన్ చేద్దాం సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్
కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా. సెకండ్ రోతో ఈ కాలం మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రోతో ఈ కాలం సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, ఓకే, ఇంటూ ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు చూడండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఆన్సర్. ఏ డాష్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అంటే ప్లస్ ఏ వస్తుంది, ప్లస్ సైన్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈ రెండు ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, రైట్. మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. చూడండి ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్ అయిపోతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ అంటే మనకు ఒక ఐడెంటిటీ తెలుసు, ఏంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కదా. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కాబట్టి ఆన్సర్ 1. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదంతా ఏ అనుకోండి, ఇగో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఇక్కడ చూడండి ఏ, ఇది దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, ఇగో ఏ ఇంటూ బి. చూడండి ఇక్కడ సేమ్ వాల్యూ ఇక్కడ సేమ్ వాల్యూ మధ్యలో మైనస్ అంటే దాంట్లో నుంచి ఇప్పుడు 2 ఇంటూ 1 ఉందండి, మైనస్ 1 ఇంటూ 2 ఉంది. ఓకే, ఇది ఏ ఇంటూ బి, ఇది బి ఇంటూ ఏ అనుకోండి. 2 1 జా 2 మైనస్ 2 1 జా 2, మొత్తం ఆన్సర్ ఎంత, 0. అంటే దాన్ని అటు ఇంటూ చేసినా ఇటు ఇంటూ చేసినా మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 0. కాబట్టి ఇది మొత్తం ఆన్సర్ ఎంత, 0. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా 0. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత, 1. అంటే ఇక్కడ టీటా బదులు ఆల్ఫా ఉంది కాబట్టి 1. మనం చూడండి ఇక్కడ 1 0 0 1 డయాగ్నల్స్ మాత్రం 1 ఉండయి, మిగతావి మాత్రం 0 ఉండయి. అంటే దానికి మీనింగ్ ఏంది, ఇదే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం లేదా యూనిట్ మ్యాట్రిక్స్ కూడా మాట్లాడతాం. అంటే దేర్ఫోర్ దిస్ ఏ ఆ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ, ఇదే మన ఆన్సర్. ఇంకా ఐ అని ప్రూవ్ చేసేసాం, ఇంకా లాస్ట్ చేసుకుంటూ వచ్చేసి. ఓకే స్టూడెంట్స్, సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ 10th ప్రాబ్లం కూడా ఉంటుంది, అది చేసేద్దాం. ఓకే, నో డౌన్ స్టూడెంట్స్. 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ రోమన్లో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రోమన్ చెప్పడం జరుగుతుంది, 3.c. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ద వెరిఫై దట్ ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఏ డాష్గా ఏతో మల్టిప్లికేషన్ చేసి ఐగా ప్రూవ్ చేయాలి. సేమ్ ఇందాక ప్రాబ్లం ఎలా చేస్తామో అలాగనే. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ద ఏ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ డాష్ కనుక్కోవాలి కదా. ఏ డాష్ అంటే ఏంది, డాష్ అంటే మనకి ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా. సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ డాష్ ఇంటూ ఏ. ఓకే, ఏ డాష్ ఏమొచ్చింది మనకి, సైన్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా. ఓకే, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ ఏ వాల్యూ ఏముంది, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, ఇంకా చేసేద్దాం. ఇంకా ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం. ఓకే, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆల్ఫా, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా. మళ్ళీ ఇప్పుడు దీంతో మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్. కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా మల్టిప్లికేషన్ కదా, ఈ రెండు మల్టిప్లికేషన్ డైరెక్ట్ రాసేస్తున్నాను. నేర్చుకోవాలి, ట్రిక్స్ అనేది తెలుసుకోవాలి. లేదనుకో ఈ చాప్టర్ 2 అక్షరాలకే ఇలా ఒక చిన్న ప్రాబ్లం కూడా బుక్ పేజీ అయిపోతుంది, అర్థమైందా. కాబట్టి షార్ట్ కట్స్ నేర్చుకోండి దీంట్లో ఎక్కువగా. ఓకే, షార్ట్ కట్స్ నేర్చుకుంటే తప్పు అవుతుంది. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏం కాదు, కానీ ఐడెంటిఫై తెచ్చుకోవాలి. ప్లస్లు మైనస్లు కాడ మల్టిప్లికేషన్, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, అంటే ఏ ఇంటూ ఏని ఎలా రాసుకుంటామండి, ఏ స్క్వేర్గా రాసుకుంటాం కదా, అలాగనే. ఓకే,
ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంతే ఇంకా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోతో ఈ కాలం అయిపోయింది కదా, ఫస్ట్ రోతో ఈ కాలం చేద్దాం. అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, దాన్ని ఏం చేయలేం కదా, అలాగనే రాస్తాం. ఇప్పుడు మనకి ప్లస్ రావాలి, కానీ ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. రైట్, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫస్ట్ రోతో ఈ 2 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోతో ఈ 2 కాలమ్స్. ఓకే, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఈ రోతో ఈ కాలం అయిపోయింది. ఇప్పుడు ఈ రోతో ఈ కాలం కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు చూడండి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, ఇందాక నేను చెప్పాను సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి 1. కాబట్టి ఇదంతా ఏమవుతుంది 1. ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పాను సేమ్ ఇందాక ప్రాబ్లం లెక్కనే అలాగనే ఏంటిది ఏ బి అంటే తీసేస్తే ఏమొస్తుంది మనకి 0 అనేది వస్తుంది. చూడండి ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సేమ్ వాల్యూసే, ఏమంటే రివర్స్ ఆర్డర్లో ఉండే, కానీ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి అవి ఏమవుతుంది 0. ఇక్కడ కూడా సేమ్ అంతే 0. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే టీటా బదులు ఇక్కడ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా 0 ఈక్వల్ 1 అంటే ఇంకో ఐడెంటిటీ ప్రకారం. అంటే ఇప్పుడు చూడండి ఇది కూడా మనకి అయ్యే రావడం జరిగింది. అయ్యి అంటే ఏంది యూనిట్ మ్యాట్రిక్స్. రైట్, యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంది డయాగ్నల్స్ మాత్రం 1 ఉండాలి, మిగతావన్నీ 0 ఉండాలి. రైట్, కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ దిస్ ఇంక ఇదే రాసేస్తే అయిపోయి ఇక్కడ ఐ రావాలి, ఇక్కడ మనకి ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. అంతే స్టూడెంట్స్, ఆన్సర్స్ ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.C సెక్షన్ 2లోని ప్రాబ్లమ్స్ చెప్దాం. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్.